సాధారణంగా మనం అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు పిల్లల వివాహాల విషయం వస్తే పేపర్లో ప్రకటన ఇచ్చేవాళ్ళం. వధువు కావాలను, వరుడు కావాలను అని. దానిలో మనకి కావాల్సిన కొన్ని ఇవి చెప్పి మన ఫోన్ నెంబరు ఇచ్చేవాళ్ళం. అప్పట్లో చాలా డిమాండ్ ఉండేది. బహుశా 2010-15 వరకు పెళ్లి పందిరి అనే ఈనాడు వాళ్ళు వేశారు ఒక ఇది క్యాప్షన్తో. ఎందుకంటే రామోజీరావు గారు ఎప్పుడు కూడా ఏం చేసినా సరే దానికి ఒక పేరు ఉండాలి. మన చంద్రబాబు గారు లాగే ఏ పథకం పెట్టినా దానికి ఒక పేరు ఉండాలి. ఏ ప్రాజెక్ట్ అయినా పొట్టి శ్రీరాములు గారికి విగ్రహం పెట్టాలన్నా అక్కడ ఒక పేరు ఉండాలి. అలాగే ఆయనకి అలాంటి తలంపు ఉన్న వ్యక్తి. సరే అలాగా పెళ్లి పందిరిని పెట్టేవాళ్ళు. చాలా సంబంధాలు విపరీతంగా పేజీలు నిండిపోయేది. పెద్ద షీట్ అది. మరి క్రమేణా ఏమైందో ఏమో తెలియదు, దీన్ని ఎవరో హైజాక్ చేశారు పెళ్లి పందిరిని. అంటే ఎవరో ఎత్తుకుపోయారు. ఎవరు ఎత్తుకుపోయారు అంటే ముఖ్యంగా ఈ ఈ మనకి వెబ్సైట్లు ఉన్నాయి సరే, తెలుగు మ్యాట్రిమోనీ అని, కమ్మ మ్యాట్రిమోనీ, రెడ్డి మ్యాట్రిమోనీ, ఇలాంటివి వాళ్ళు ఆల్మోస్ట్ చాలా వరకు హైజాక్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే అది వాళ్ళ లిస్టింగ్ కూడా ఫ్రీ. ఆ లిస్టింగ్ ఫ్రీ అని మీరు లిస్టింగ్ చేసిన వెంటనే ఒక 24 అవర్స్ కూడా గ్యాప్ ఇవ్వకుండా వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. మీరు మీకోసం పర్సనల్గా మేనేజర్ని ఒకటి పెట్టుకోండి, ఆ తర్వాత దీంట్లో లిస్ట్ చేసుకోండి, 3 నెలలకి ఇంత, 4 నెలలకి ఇంత అని. పాపం అది వాళ్ళ వ్యాపారం, వాళ్ళు మన బతకాలి కదా. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వాళ్ళకి ఒక రీజనల్ మేనేజర్ ఉంటారు. ఓ రామారావు, సుబ్బారావు, డబ్బారావు. మా పిల్లవాడు చాలా అందంగా ఉంటాడండి, మీరు కొద్దిగా హై స్టేటస్లో ఉన్న వాళ్ళకు చూపించండి, పోయిందే ఉంది అంటే అలా చూపించేవాడండి. మీ అబ్బాయి బాగున్నా, మంచి ఉద్యోగం చేసినా సరే మీకు ఎంత ఆస్తుంది అంటే ఆ రేంజ్లోనే మేము చెప్తాము అని ఆయన అంటాడు సుబ్బారావు. అలాగే అమ్మాయి విషయంలో కూడా ఇలాగా వీళ్ళు ఇలా చేస్తూ ఉంటే ఇంకొక వర్గం తయారైంది. ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళ పేరల్లి ఉండాలి. మన పాత సినిమాల్లో పెళ్ళిళ్ళ పేరల్లి కూడా కనిపిస్తూ ఉంటారు. మరి ఇప్పుడే పెళ్ళిళ్ళు పేరైపోయారు, పేరంలో వచ్చేసారు. ప్రతి అపార్ట్మెంట్లో ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, అంటే 30 దాటితే చాలా పెద్ద ఆవిడ కింద లెక్క ఈ పెళ్ళి దీంట్లోకి, ఈ బిజినెస్లోకి. పెట్టుబడి లేదు. 4 కాంటాక్ట్ దగ్గరికి వెళ్ళి నేను మీకు ఏమైనా సంబంధాలు కావాలని చెప్పండి, నేను చూస్తాను, మాకు చాలా సర్కిల్ ఉంది, డామ్ అని కబుర్లు చెప్పడం. చెప్పిన వెంటనే సార్ ఇట్లా మా మరదలు ఉందండి, మా అన్నయ్య కూతురు ఉంది, డామ్, సరే ప్రొఫైల్ పంపించు, పిక్చర్ పంపించిన తర్వాత ఓ 10,000 అడ్వాన్స్గా పంపించు. వీళ్ళ కోరికలు ఎట్లా ఉన్నాయో తెలుసా అండి? చెప్పలేం. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్దాం.